Hello everyone, welcome to Desi Devil Dev యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ దేవ్. మీరు ఇప్పటి వరకు అవెంజర్స్ మూవీస్ చాలానే చూసుంటారు. కానీ వాళ్ళు ఈ మధ్య వాట్ ఇఫ్ అనేది ఒకవేళ మల్టిపుల్ రియాలిటీస్ ఉంటే దాన్ని వాట్ ఇఫ్ అనే ప్రోగ్రామ్తో మళ్ళీ చేస్తున్నారు. దానిలో నిన్న వచ్చేసి ఒక ఫస్ట్ ఎపిసోడ్ వదిలారు. ఎందుకంటే అసలు అవెంజర్ స్టోరీ అనేది మనకి కెప్టెన్ అమెరికా ద్వారానే స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా కెప్టెన్ అమెరికానా లేకపోతే వేరే వాళ్ళు వచ్చారా అనేది దీనిలో చూపిస్తున్నారు. దీనిలో ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మన కెప్టెన్ అమెరికా మూవీసే పెట్టారు ఎక్కువ. మీరేకైతే నచ్చుతుంది. ఈ స్టోరీ అనేది మనకి ఎవరు చెప్తున్నారంటే వాచర్ అనేది చెప్తాడు. ఇక్కడ వాచర్ ఎవరంటే తన మల్టిపుల్ రియాలిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, కానీ దాన్ని కదిలించడం మార్చడం ఏమీ చేయడు. దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో గ్రాఫిక్స్ మటుకి చాలా బాగున్నాయి, మీరు ఒకసారి చూడండి. ఇంకా ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ రియాలిటీస్ ఉంటాయి కాబట్టి ఒక మూమెంట్ అనేది చిన్న డెసిషన్ మారితే ఎంత రియాలిటీ చేంజ్ అవుతుంది అనేది తెలిసిపోతుంది మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇమేజెస్ కొంచెం ఎక్కువ పెట్టి మీకు అర్థమయ్యేటట్టు చేశాను. ఇక్కడ దీని వచ్చేసి వాచర్ అనమాట. వాచర్ అనేది మనకి స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత వాట్ ఇఫ్ అనేది టైటిల్ పడుతుంది మనకి. టైటిల్ పడంగానే ఇక్కడ మనకి ఇక జర్మనీ 1943 దగ్గరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హైడ్రా సోల్జర్స్ వచ్చేసి ఇటు వరల్డ్ వార్ 2 జరుగుతూ ఉంటుంది. దానికోసం యునైటెడ్ స్టేట్స్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక సూపర్ సోల్జర్ని ట్రై చేద్దాం అనుకుంటారు. అప్పుడు స్టీవ్ రాజర్స్ని ఎంపిక చేసి, తన ఒక స్కిన్నీ బాయ్ని కాబట్టి తనని ఎంపిక చేసి తనని కెప్టెన్ అమెరికా చేస్తారు. తను చాలా స్కిన్గా ఉండేవాడు, చాలా హైట్గా అయిపోయి చాలా వచ్చి ఉంటాయి. దాని తర్వాత తన హెల్ప్ వల్ల ఇది వరల్డ్ వార్ అనేది తన సాక్రిఫైస్ వల్ల మొత్తం అయిపోతుంది. అదే డిసిషన్ మనం చిన్న చేంజ్ అయితే ఏమవుతుందని చెప్పి దీనిలో తెలుస్తుంది. ఇక్కడ స్టీవ్ రాజర్స్ అండ్ ఏజెంట్ కార్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది నీ బెస్ట్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇక్కడ సైంటిస్ట్ దగ్గరికి ఇద్దరు వస్తారనమాట. ఇద్దరు వచ్చిన తర్వాత సైంటిస్ట్ అంటాడు, ఏజెంట్ కార్టర్ మీరు అక్కడ దూరంగా ఉంటే బాగుంటుంది కదా అంటే, కాదు నేను ఎక్కడే ఉంటానని అంటుంది. ఇంకా తర్వాత ఇది ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. తర్వాత స్టీవ్ రాజర్స్ పాడ్లోకి వెళ్తాడు. వెళ్ళంగానే ఇది కార్టర్ ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తుంది, తన ఏదో చేస్తున్నాడని గమనిస్తుంది. తను ఏంటంటే అది బాంబు ఎక్స్ప్లోడ్ చేయాలని చూస్తాడు. తినే ఆ వ్యక్తి లైటర్తో బాంబు అనేది ఎక్స్ప్లోడ్ చేస్తాడు. అది కార్టర్ ఆపాలని చూస్తుంది, కానీ ఆపలేకపోతుంది. బాంబు అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ అవ్వగానే స్టీవ్ రాజర్స్ కూడా ఏంటని చూస్తాడు. వెంటనే ఆ వ్యక్తి సీరంని దొంగిలిద్దామని చెప్పి తన పాడ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాన్ని స్టీవ్ రాజర్స్ ఆపాలని చూస్తాడు, కానీ ఆ వ్యక్తి స్టీవ్ రాజర్స్ని కాలుస్తాడు. కాల్చగానే స్టీవ్ రాజర్స్ పడిపోగానే ఇక తను వెళ్ళి సీరంని తీసుకొని పారిపోవాలని చూస్తాడు. ఏజెంట్ కార్టర్ ఆపి తనని కాల్ చేస్తుంది. కాల్ చేయగానే ఆ వ్యక్తి అనేది చనిపోతాడు. ఆ సీరాన్ని ఇంకా ఎవరు తీసుకెళ్లరు అనమాట. తర్వాత స్టీవ్ రాజర్స్ పడిపోయిన దగ్గరికి వెళ్ళి అర్జెంట్ కార్టర్ వెళ్ళి చూస్తుంది ఏం జరిగిందా అని, కానీ తనకి ఏం కాదు. అంతలోకి ఇది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ జరిగే కాడ వైటల్స్ అనేవి బాగా హై అయ్యి చేస్తే ఇప్పుడే, లేకపోతే ఇంకా అసలు ఏం చేయలేమని చెప్తాడు హావర్డ్. చెప్పగానే ఇది జనరల్ ఏమంటాడంటే, హావర్డ్ నువ్వు వెళ్ళు అంటాడు, కానీ హావర్డ్ వెళ్ళడు. ఏం చేస్తుందంటే కార్టర్ వెళ్ళి తన పాడ్లో ఉంటుంది. పాడ్లో ఉండగానే హావర్డ్ తన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చేసిన వెంటనే ఇక కార్టర్ అనేది బాగా హైట్గా వస్తుంది బయటికి. హైట్ స్ట్రాంగ్ సూపర్ సోల్జర్ అయిపోతుంది. దాన్ని చూడొచ్చు. సేమ్ మన కెప్టెన్ అమెరికాకి ఎలా జరిగిందో ఎక్స్పెరిమెంట్ అలానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏజెంట్ కార్టర్ ఉంటుంది దానిలో.
దాని తర్వాత ఏజెంట్ కార్టర్ బయటకు వస్తుంది, బాగా టాల్గా స్ట్రాంగ్గా సూపర్ సోల్జర్ లాగే వస్తుంది. దాని తర్వాత హావర్డ్ ఓకే అనుకుంటారు. ఇక అంతలోకి జనరల్ అనేది ఇంకా అప్సెట్ అవుతాడు అనమాట. నేను అందరికీ ఒక సోల్జర్ని ఇద్దాం అనుకున్నాను, కానీ ఏంటి ఒక అమ్మాయిని ఇచ్చేది నేను ఎలా ఇస్తాను, నీ బ్లడ్ ద్వారా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా సూపర్ సోల్జర్స్ని తయారు చేయగలిగితే అదే మంచిది అని అనుకొని బయటికి వెళ్ళిపోతాడు. కానీ కార్టర్ నేను సోల్జర్నే కదా అంటే కాదు, ఒక అమ్మాయి సోల్జర్ ఎలా అవుతుందని అంటారు. దాని తర్వాత ఇంకా కార్టర్ అనేది ట్రైనింగ్ రూమ్లో ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. తన పంచింగ్ బ్యాగ్ని ఒక పంచి ఇవ్వగానే బ్యాగ్ అనేది దూరంగా వెళ్ళి పడిపోతుంది. దాని తర్వాత వెయిట్ లిఫ్టింగ్ రాడ్స్ తీసుకొని షీల్డ్ లాగా ఇసిరేస్తుంది. కరెక్ట్గా సెట్ అవుతుంది, బాగా వస్తుంది, ట్రైనింగ్ కూడా బాగా అవుతుంది. స్టీవ్ రాజర్స్ కూడా పక్కనే ఉండి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట, నువ్వు కూడా సోల్జరే అని చెప్పి. దాని తర్వాత బకీ గురించి చెప్తాడు కార్టర్కి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి. అందులోకి రెడ్ స్కల్ అనేది టెజరాక్ కోసం వెతుకుతూ ఉంటాడు కదా, సేమ్ కూడా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అక్కడ ఒక చోటుకు వచ్చి వెతుకుతూ ఉంటారు టెజరాక్ని. ఇతను అంటాడు అదొక లెజెండ్ మాత్రమే, అది మళ్ళీ డైమెన్షన్స్ ఓపెన్ చేసే డివైస్ ఉంటుందని చెప్పి. కానీ టెజరాక్ అనేది దొరుకుతుంది అనమాట. అందులోకి హావర్డ్ వీళ్ళేమో హైడ్రా ఎక్కడెక్కడ ప్లాన్స్ చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. అందులోకి రెడ్ స్కల్కి టెజరాక్ దొరుకుతుంది అనమాట. దొరకంగానే ఆ వ్యక్తిని ఆడే చంపేస్తారు. మీరు ఇది కెప్టెన్ అమెరికా మూవీలో కూడా చూసుంటారు, సేమ్ ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. దాని తర్వాత అంతలోకి హావర్డ్ వాళ్ళకి ఇట్లా టెజరాక్ని తీసుకొని వెళ్తున్నాడని తెలుస్తుంది. కానీ హావర్డ్ అంటాడు సోల్జర్స్ని పంపించి అది రిట్రీవ్ చేయి, నేను దాంతో నేను బాగా సైంటిస్ట్ని కాబట్టి నేను మంచి చేస్తాను అంటాడు. కానీ ఒప్పుకోరు. దాని తర్వాత హావర్డ్ కార్టర్కి యూనిఫామ్ అని షీల్డ్ ఇస్తాడు, ఇంకా మిషన్కి వెళ్ళమని చెప్పి. ఇక కార్టర్ అనేది మిషన్ టెజరాక్ని తీసుకుందామని తీసుకుంటుంది. ఇక్కడ షీల్డ్ అనేది ఫస్ట్ టైం విసిరేస్తుంది కార్టర్. దాని తర్వాత మళ్ళీ దాన్ని క్యాచ్ చేస్తుంది. సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఖచ్చితంగా చూడాలి వెబ్ సిరీస్ అనేది. దాని తర్వాత మంచి ల్యాండింగ్ ఇస్తుంది. దాని తర్వాత మంచి ల్యాండింగ్ ఇవ్వగానే ఇక లారీని ఒక్క తోపుతో వెనక్కి విసిరేస్తుంది. అది ఇంకా చాలా బాగుందని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకోటి కూడా విసిరేస్తుంది. అట్లాగే మంచి ఫైట్ జరుగుతుంది. జరిగిన తర్వాత టెజరాక్ని రిట్రీవ్ చేస్తుంది. ఇక్కడ మనకు సైంటిస్ట్ ఇస్తాడు, బకీని వింటర్ సోల్జర్ చేసిన సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ని కూడా తీసుకెళ్ళి బంధిస్తుంది. ఫైట్ మట్టికి సూపర్గా ఉంది, మీరైతే ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి ఎక్కువ పెట్టాను మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఒక హైట్ అయితే వ్యక్తి వస్తాడు, తన్ని 2 పంచెస్లో కింద పడేస్తుంది వెంటనే. మీరైతే ఖచ్చితంగా చూడాలి దీన్ని. బకీని వింటర్ సోల్జర్ చేసిన సైంటిస్ట్ ఇతనే కాబట్టి తిని కూడా అరెస్ట్ చేస్తుంది. దాని తర్వాత టెజరాక్ని తీసుకెళ్ళి జనరల్కి ఇస్తుంది. జనరల్ ఇది ఏదైనా న్యూక్లియర్ వెపన్ అయిందంటే అదేం కాదు. ఇంకా హావర్డ్ ఇది నీకు తెలుసు కదా, దీంతో ఏం చేయాలంటే హావర్డ్ నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, నేను చేస్తాను అంటాడు. దాని తర్వాత ఏజెంట్ కార్టర్ వార్స్కి వెళ్తూ ఉంటుంది. అంతలోకి హావర్డ్ స్టీవ్ రాజర్స్ నేను టెజరాక్ని దీనికోసం వాడుతున్నాను అంటాడు. దాని తర్వాత స్టీవ్ రాజర్స్ కార్టర్ ఈ ప్లాన్ వేస్తారు బకీని ఎలా తీసుకురావాలని చెప్పి. తర్వాత బైక్ వేసుకొని కార్టర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక మంచి సూపర్ ఫైట్ ఉంటుంది, చూడండి ఇమేజెస్లో మీకు అర్థమవుతుంది కాబట్టి. ఇది బేస్, బైక్తో సూపర్ స్టంట్స్ కూడా ఉన్నాయి దీనిలో. మన కెప్టెన్ అమెరికా మూవీలో అన్నీ లేవు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి స్టంట్స్ అనేవి, కానీ కొన్ని సిమిలర్ ఇవి కూడా ఉన్నాయి. దాని తర్వాత 107th ర్యాంక్ వాళ్ళు ఏంటి అని చూసుకుంటారు. చూసిన తర్వాత కార్టర్ యొక్క ఫైటింగ్ చూసి వావ్ అనుకుంటారు. దాని తర్వాత బక్కీ పిలుస్తుంది, తర్వాత వాళ్ళని విడిపిస్తుంది, అందరూ కలిసి బయటికి వెళ్తారు. ఇక్కడ సూపర్గా ఉంటుంది. అందరూ కలిసి బయటికి వెళ్ళంగానే ట్యాంక్స్ అనేవి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కార్టర్ 1-2 తప్పించగలదు, కానీ అన్ని ట్యాంక్స్ ఒక్కసారిగా చేసేతలకి తను చేయలేదు. అంతలోకి స్టీవ్ రాజర్స్ సూట్ వేసుకొని వస్తాడు, ఐరన్ సూట్. ఇందులో 1943లోనే వస్తుంది, కానీ మనకి ఏంటంటే నార్మల్గా అయితే తనది 2007లో వస్తుంది. కానీ ఇక్కడ స్టార్టింగ్ హావర్డ్ దాన్ని టెజరాక్ పవర్తో తయారు చేస్తాడు. సూపర్గా ఉంటుంది సూట్ కూడా.
కానీ దీన్ని స్టీవ్ రాజర్స్ నడుపుతూ ఉంటాడు. దాని తర్వాత ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. బాగుంటుంది చూడండి. దాని తర్వాత అందరినీ ఏజెంట్ కార్టర్కి జై అంటారు. ఇంకా స్టీవ్ రాజర్స్, ఏజెంట్ కార్టర్ వాళ్ళంతా 107 వాళ్ళంతా కలిసి మిషన్స్ చేస్తూ ఉంటారు. ఇక అంతలోకి జనరల్కి ఫోన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఏజెంట్ కార్టర్ చాలా బాగా చేస్తుంది, మీకు చాలా థ్యాంక్స్ అన్నట్టుగా. దాని తర్వాత స్టీవ్ రాజర్స్ గురించి కూడా హైడ్రా స్టంపర్ అని చెప్పి దానికి పేరు పెడతారు. దాని నుండి కూడా చాలా వస్తున్నాయి అని అంటారు. దాని తర్వాత ఇద్దరు కలిసి ఇక ఏరోప్లేన్స్ని వాటన్నిటిని ధ్వంసం చేస్తూ ఉంటారు ఎయిర్లోనే. గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అంతలోకి రెడ్ స్కల్ అనేది అక్కడ తన మెయిన్ బేస్లో ఉంటాడు. మెయిన్ బేస్లో ఉన్నప్పుడు రెడ్ స్కల్ ఒక పై అధికారి వచ్చి ఏం చేస్తున్నావు, టెస్రా కూడా వదిలేసాను ఏంటి అసలు అంటే, నేను దాని ద్వారా నా ఛాంపియన్ బయటకు వస్తాను, నా ఛాంపియన్ వచ్చి చేస్తాడు అని చెప్పి చంపేస్తాడు. చంపేయగానే తన రియల్ ఫేస్ అనేది చూపిస్తాడు అందరికీ. దాని తర్వాత ఏజెంట్ కార్టర్ అండ్ స్టీవ్ రాజర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అంతలో కార్టర్ ఒక సిచ్యువేషన్ రాగానే ఇద్దరు కిస్ చేసి ఉందాం అనుకుంటారు. అంతలోకి హావర్డ్ వచ్చి కదిలిస్తాడు. ఏంటంటే ఇది బకీ జీమ్ని దొంగలించాడు, ఏంటి మీరు వెళ్ళట్లేదా అంటే, అంతలో బకీ వచ్చి ఏంటి రారా ఇద్దరు రండి అని అంటే, ఇక అందరూ కలిసి మిషన్కి వెళ్తారు. ట్రైన్ సీన్ దగ్గరకు వస్తారు. ట్రైన్ సీన్లో ఇక్కడ ఏం చేస్తాడంటే స్టీవ్ రాజర్స్ ముందు నుంచి ఆపుతూ ఉంటాడు. వెనకాల వీళ్ళంతా మళ్ళీ ఒక ఇట్లా ట్రైన్ మీద ల్యాండ్ అవుతారు. బకీ అనేది పడిపోతూ ఉంటుంటే కార్టర్ తనని కాపాడి పైన వస్తుంది. కొంచెం ఉంటే నా చెయ్యి పోయేది, జాగ్రత్త తీయచ్చు అని బకీ అంటాడు. బకీ అనగానే కార్టర్ అనేది నీకు రెడ్ స్కల్ మీద ఐస్ ఉన్నాయి అంటే నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తానంటాడు. అందులోకి అక్కడ అన్ని బాంబ్స్ ఉంటాయి. స్టీవ్ రాజర్స్ వెళ్ళిపోండి అంటాడు. అంతలోకి ఎక్స్ప్లోడ్ అవుతుంది. అందరు కలిసి బయటపడతారు. మిగతా వాళ్ళంతా బయటపడంగానే ఇక అయ్యో స్టీవ్ చనిపోయాడని కార్టర్ ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అందరూ ఏమనుకుంటారంటే హైడ్రా స్టంపర్ డిస్ట్రాయ్ అయిపోయింది, అది హావర్డ్ అంటే అది ఇండస్ట్రక్టబుల్, కానీ స్టీవ్ ఏంటి మర్చిపోతున్నారని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అసలు సైంటిస్ట్ దగ్గరికి వస్తుంది. తన మెయిన్ బేస్ ఎక్కడ అనేది సైంటిస్ట్ చెప్తాడు. దాని తర్వాత సైంటిస్ట్, ఏజెంట్ కార్టర్ వాళ్ళంతా కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని అందులో దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటారు. అందులో జనరల్ అంటాడు ఏంటి ఇది సరికాదంటే, ఇక్కడ ఉన్నందుకు సంతోషించండి అని అంటుంది. తర్వాత మెయిన్ బేస్ దగ్గరికి వెళ్తారు. ఏజెంట్ కార్టర్ ఇక సోల్జర్స్ని అందరినీ ఓడించి డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. అంతలోకి రెడ్ స్కల్ టెస్ట్రాక్ ద్వారా డైమెన్షన్ అనేది ఓపెన్ చేస్తాడు. మీరు చూడొచ్చు చిన్నగా అది ఓపెన్ అవుతూ ఉంటుంది. చాలా పెద్ద గ్లో ఇచ్చి ఓపెన్ అవుతుంది. అంతలోకి అక్కడ ఇటువైపు నుంచి బకీ వాళ్ళు తన హైడ్రా స్టంపర్ దగ్గరకు వస్తారు. అది ఇండస్ట్రక్టబుల్ అని నిజమే అనుకుంటారు. దాని తర్వాత ఆ డైమెన్షన్స్లో నుంచి ఒక ఏలియన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వామ్మో ఏలియన్ అనుకుంటారు వాళ్ళు. ఏజెంట్ కార్టర్ దాంతో ఆ ఏలియన్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. అందులో బకీ వాళ్ళు స్టీవ్ రాజర్స్ని కనపడతారు. స్టీవ్ రాజర్స్ని తీసుకెళ్ళాలంటే కాదు నేను సూట్లోకి వెళ్తానని చెప్పి సూట్లోకి వెళ్తాడు. దానికి కావాల్సిన ఎనర్జీ ఇక్కడ నుంచి నేను గ్యాదర్ చేసుకుంటాను, అది సరిపోతుంది అని అంటాడు. అలాగే ఏలియన్ అనేది బాగా ఏజెంట్ కార్టర్ చూస్తుంది. అందులో హావర్డ్ అంటాడు దాని కంట్రోల్స్ దగ్గరికి వెళ్తే దాన్ని నేను క్లోజ్ చేయగలను అంటాడు. కంట్రోల్స్ దగ్గరికి వెళ్ళి ఏంటనంటే మొత్తం జర్మన్లో ఉంది ఏంటిది అని అనుకుంటా ఉంటాడు. అంతలోకి కార్టర్కి కత్తి అనేది దొరుకుతుంది. ఆ కత్తితో ఇక ఏలియన్ని ఎదిరించడం స్టార్ట్ చేస్తుంది. అందులోకి బకీ వాళ్ళు కూడా అక్కడ దగ్గరకు వస్తారు. అక్కడ ఫైట్ అయితే బాగుంది. ఇక బకీ అంటాడు ఏంటి ఏలియనా, నేను దానికి ఇంకా రెడీగా లేను అమ్మో ఏంటో అనుకుంటాడు. అక్కడ కొంచెం కామెడీ సీన్ జరుగుతుంది. అందులోకి హైడ్రా స్టంపర్ వీళ్ళంతా కలిసి ఏలియన్ మీద దాడి చేస్తారు. దాడి చేయగానే ఏలియన్ అనేది ఒక సానిక్ వేవ్ లాగా ఇస్తుంది. అది ఇవ్వగానే అందరి చెవులకి బొక్కలో పడేటట్టుంటే హైడ్రా స్టంపర్ వచ్చేసి అందరిని తీసుకెళ్ళి బయట వదిలేస్తుంది. హావర్డ్, ఏజెంట్ కార్టర్ హైడ్రా స్టంపర్ బయటకి అక్కడ ఉంటారు. ఏజెంట్ కార్టర్ ఏంటి విషయం అంటే దాన్ని అడ్డుకుంటుంది క్లోజ్ అవ్వకుండా. అంటే నేను దీన్ని ఆపగలనని చెప్పి
ఐలిని వెనక్కి తోస్తూ ఉంటుంది. అంతలో హైడ్రా స్టాంపర్ వచ్చి దాన్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేయడం వల్ల దానిలో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతుంది. సో స్టీవ్ రాజర్స్ వద్దు వెళ్ళొద్దు అంటే నేను ఆపగలను అంటే స్టీవ్ రాజర్స్ నువ్వు నాకు డ్యాన్స్ ఒప్పుకున్నావు అంటే నెక్స్ట్ సాటర్డే చేద్దాం డ్యాన్స్ అని చెప్పి ఏజెంట్ కార్టర్ తోస్తూ క్లోజ్ చేస్తుంది పోర్టల్ని. క్లోజ్ చేయగానే స్టీవ్ రాజర్స్ అయ్యో వెళ్ళిపోయిందా అనుకుంటాడు. ఏజెంట్ కార్టర్ ఇక్కడ కొంచెం సాడ్ ఫీలింగ్ టెజ్రాక్ కనపడుతుంది. దాని తర్వాత ఏజెంట్ కార్టర్ అనేది కనపడదు. స్టీవ్ రాజర్స్ ఆ టెజ్రాక్ ఒక్కటే మిగిలిందా అనుకుని అట్లా సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉండగానే ఇక మళ్ళీ ఇక్కడ 2012 సీన్లోకి వచ్చేస్తాము. ఇక్కడ ఏజెంట్ ఫ్యూరీ తన యొక్క టెస్ట్ల వల్ల డైమెన్షన్ అనేది ఓపెన్ చేస్తాడు. దాని నుంచి ఏజెంట్ కార్టర్ బయటకు వస్తుంది. బయటికి రాగానే ఫ్యూరీ అంటాడు మేడం మీ స్వాట్ కింద పెట్టండి అంటారు. దాని తర్వాత ఏజెంట్ కార్టర్ స్టీవ్ రాజర్స్ ఎక్కడ అంటే అది వార్ అనేది 70 years బ్యాక్ ఎండ్ అయిపోయింది, మనం వార్ గెలిచాం అన్నిది. అంతలోకి ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ వాచర్ మళ్ళీ వస్తాడు. ఎట్లా చిన్న ఒక డెసిషన్ వల్ల రియాలిటీ అనేది చేంజ్ అయిపోయింది, ఇదే మల్టీవర్స్, నేను చూస్తూ ఉంటాను కానీ దేన్ని కదిలించను అని చెప్తే అంటాడు. సో దీంతో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఉండే కొంది మనకి అవెంజర్స్ అనేది కెప్టెన్ అమెరికా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కెప్టెన్ అమెరికా దగ్గర నుంచి మల్టీవర్స్ అనేది వచ్చింది. దీని తర్వాత మరి ఎవరు వస్తారో చూద్దాం. స్టే ట్యూన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెబ్ సిరీస్ కావాలంటే నేను మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.